హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చెక్రీస్ మూవీ టైమ్. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చేసేయండి. రాజసాబ్ మూవీ చూడడం జరిగింది. మూవీ చూశాక నాకు ఒకటే అనిపించిందండి, నాతో పాటు మారుతి గారి హౌస్కి ఎవరెవరు వస్తున్నారు. మూవీ ఎలా ఉంది అంటే, నాకైతే మూవీ ఓవరాల్గా నచ్చలేదండి. బట్ కొన్ని పార్ట్స్లో నచ్చింది మూవీ. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే అయితే నాకైతే మూవీ నచ్చలేదు. అసలు ఎందుకు నచ్చలేదురా అంటే చెప్తా అండి, డీటెయిల్గా చాలా మాట్లాడుకుందాం. ఎందుకు నచ్చలేదు, ఇంకా కొన్ని నచ్చాయని చెప్పారు కదా సీన్స్, అవి ఎందుకు నచ్చాయని కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. మొత్తం మూవీలో మెయిన్గా నాకు నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లైన్ అండి. స్టోరీ లైన్ మీకు ఎక్కడ ఎగ్జైట్మెంట్ క్రియేట్ కాదు. వాళ్ళు హారర్ అన్నారు, ఫ్యాంటసీ అన్నారు, అది మీకు ఎక్కడ ఎగ్జైట్మెంట్ తీసుకురాదు. స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు లాస్ట్ 20-30 మినిట్స్ ఒకటి కొంచెం ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తుంది. అంటే అది అది అసలు కొంచెం లైక్ ఆ డ్రామా కానీ, ఆ ఎమోషనల్ కానీ, ఆ మైండ్ గేమ్ కానీ కొంచెం ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తుంది అంతే. అంతకు మించి మొత్తం ఇంకా 2.5 hours చాలా చాలా అంటే చాలా లాగా ఉంటుంది మూవీ. పోనీ ఎమోషన్స్ అయినా వర్కౌట్ అయినాయంటే అది ఉండదండి మూవీలో. ఎలా అంటే ఇప్పుడు ఒక ఎమోషన్ సీన్ ఉంటుంది, అది వాళ్ళు అక్కడ ఎమోషన్ చేయాలనుకుంటారు, మనం ఫీల్ అవుతుంటాం అది ఎమోషన్ సీన్ అని. లాస్ట్లో ఏదో ఒకటి చేసి పెంటలు లేపేస్తుంటారు. చెప్తున్నానండి, ఇంకా ఈవెన్ క్లైమాక్స్లో కూడా అంతే అండి. మంచి ఎమోషనల్ ఉంటుంది అక్కడ, లైక్ వాళ్ళ నానమ్మది వాళ్ళ తాతదా ఎమోషనల్ ఉంటుంది. అక్కడ నేనైతే కొంచెం ఫీల్ అయినా ఎమోషనల్, మొత్తం ఎమోషనల్గా. బట్ మళ్ళీ ఆ విఎఫ్ఎక్స్కి ఆ క్లైమాక్స్కి అది మొత్తం మళ్ళీ పెంట పెంట వేసేస్తారు. ఎలా అంటే ఏదో ఒక ఎమోషన్ ఉంటుంది, అది చూపిస్తుంటారు, ఏదో ఒక వేరే సీన్ వల్ల అది కంప్లీట్గా లైక్ ఎక్కదు, మొత్తం అది ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్కదు అంతే. నాకైతే అలా అనిపించింది, నేనైతే అలాగే ఫీల్ అయినా కంప్లీట్గా. విఎఫ్ఎక్స్ ఆ గ్రాఫిక్స్ గురించి ఇంకా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ నన్ను అడిగితే. ఇంకోటి మెయిన్గా వచ్చేసి ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బెటర్ అండి. ఫస్ట్ హాఫ్లో అయితే కంప్లీట్ లాగే ఉంటుంది, అసలు ఏముండదు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ అన్నా మీకు కొంచెం కొన్ని సీన్స్ కానీ, ఆ ఫైటింగ్ సీన్స్ కానీ అవి ఇవి పెట్టి కొంచెం అట్లీస్ట్ కొంచెం బోర్ కొట్టినాయదు ఫస్ట్ హాఫ్తో పోలిస్తే. ఫస్ట్ హాఫ్లో కామెడీ వర్కౌట్ కాదు, ఆ లవ్ స్టోరీ వర్కౌట్ కాదు, మరీ మిడిల్లో ఆ సాంగ్స్ అసలు ఏవి వర్కౌట్ కాలేదండి ఫస్ట్ హాఫ్లో. మారుతి అన్నకి తెలుసు మూవీని ఎలా లాగాలో, మరి ఒక్క హీరోయిన్ని బట్టి లాగితే బాగోదని చెప్పి అందుకే ముగ్గురు హీరోయిన్స్ పెట్టింటాడు మూవీ మొత్తానికి. ఎలా ఉంటుందంటే మూవీ ఇప్పుడు ప్రతి ఒక 15 మినిట్స్కి ఒక హీరోయిన్ వచ్చి ఒక మసాలా స్టఫ్ ఇచ్చి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆమె ఎక్స్పోజింగ్స్తో వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, కొన్ని సీన్స్ కానీ అట్లా. ఇప్పుడు బోర్ కొడుతుంటుంది కదండి, ఒక హీరోయిన్ వస్తుంది, మసాలా స్టఫ్ ఇచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది. నేనైతే నాకు ఎట్లా మసాలా పాపల మాదిరి అనిపించినాడు. ఒక స్టఫ్ వస్తుంది, వెళ్ళిపోతారు. ఇంకో హీరోయిన్ వస్తుంది, ఇంకో స్టఫ్ ఇస్తుంది, వెళ్ళిపోతారు. ఇంకో హీరోయిన్ వస్తుంది, ఇంకో స్టఫ్ ఇస్తుంది, వెళ్ళిపోతుంది. మన ప్రవాసాన్ని ఏం చేస్తుంటాడు, బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. చిన్న కథ కాదురా ఇదని చెప్పేసి వచ్చినట్టు తట్టుతా పోతుంటాడు. నాకైతే అదే ఫీలింగ్ వచ్చిందండి మూవీలో. మరి ఇతను ఇంటర్వ్యూస్లో ఏమంటారంటే ముగ్గురు హీరోయిన్స్ని పెట్టడం కూడా అది ప్రభాస్ కోసమే పెట్టాం, ప్రభాస్ గారు చెప్తేనే పెట్టాం అన్నట్టు చెప్తుంటాడు. అసలు ఫస్ట్ హాఫ్లో మీకు ఈ స్టోరీయే, అక్కడ ఫీలింగ్ స్టోరీయే లేనప్పుడు మీరు క్రియేట్ చేసుకొని మీరు పెట్టుకున్నారు, అది మరి మొత్తం హీరో మీదకి తోసేస్తున్నారు. ఇంకా అంతే అని చెప్పిన ఫస్ట్ హాఫ్లో మొత్తం అదే ఉంటుందండి, పెద్దగా ఏం స్టోరీ కూడా కలదు. ఇంకా సెకండ్ హాఫ్లో కూడా సేమ్ అండి. సెకండ్ హాఫ్లో కూడా కొంచెం స్టోరీ ఉంటుంది, ఆ ఫ్యాంటసీని క్రియేట్ చేస్తుంటారు స్లోగా. అక్కడ కూడా కొంచెం బోర్ కొడుతుంటుంది సెకండ్ హాఫ్లో కూడా. మరీ అంతేం చెప్పిన మరీ అంతేం ఎంగేజింగ్ ఉండదు లాస్ట్ 30 మినిట్స్ తప్పించి. ఇప్పుడు ఆ 1 hour కూడా కొంచెం బోర్ కొట్టకుండా ఉండాలి కాబట్టి మళ్ళీ సేమ్, మళ్ళీ ఒక హీరోయిన్ ఉంటుంది, హీరోయిన్ వస్తుంది, మళ్ళీ ఏదో కొంచెం స్టఫ్ ఉంటుంది, మళ్ళీ సెకండ్ హీరోయిన్ వస్తుంది, మళ్ళీ థర్డ్ హీరోయిన్ వస్తుంది. ఇదే ఉంటుందండి సెకండ్ హాఫ్లో కూడా, ఇదే సేమ్ టెంప్లెట్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కామెడీ కూడా ఎక్కడేమంత వర్క్ కదండి, లైక్ చుట్టుపక్కల వాళ్ళు కామెడీ చేస్తున్నా మీకేమంత నవ్వు రాదు, కానీ ఆ ప్రభాస్ గారి మాటలకే కొంచెం నవ్వు వస్తుంది. మన మారుతి గారు చెప్పినట్టు హారర్ ఉంటుంది అంటే హారర్ పెద్దగా ఉండదు, మొత్తం ఫ్యాంటసీ ఉంటుంది అని చెప్పినాడు. నాకైతే ఫ్యాంటసీ కూడా ఏం పెద్దగా ఎక్కలేదు సెకండ్ హాఫ్లో. ఏదో నార్మల్గానే ఉంటుంది, ఏదో పెద్ద కళాఖండం తీసినట్టు ఫ్యాంటసీ ఫ్యాంటసీ అని చెప్పుకున్నారు, కానీ అది కూడా ఏం పెద్దగా ఉండదు. చెప్తున్నాను కానీ ఆ ఫ్యాంటసీ వాళ్ళు తీయాలనుకున్నారు, కానీ ఆ విఎఫ్ఎక్స్ ఆ గ్రాఫిక్స్ సరిగా అసలు హ్యాండిల్ చేయలేకపోయినారు. పోనీ బడ్జెట్ ప్రాబ్లం అంటే ఇక్కడ బడ్జెట్ కాదు, బడ్జెట్ గురించి కూడా మాట్లాడుకున్నాం, బడ్జెట్ ప్రాబ్లం అసలు కాదు, జస్ట్ ఓకే బర్బాద్గా డబ్బులు వేస్ట్ చేసినారంటే. ఇంకా సెకండ్ హాఫ్లో కూడా స్టోరీలో అక్కడక్కడ స్టోరీ వెళ్తుంటుంది, ఆ ఫ్యాంటసీ అది ఇది అని ఎందుకు వేస్తుంటాడు. మధ్యలో హీరోయిన్స్ని తట్టుతా పోతుంటాడు. ఇంకా ఈ తట్టడము ఇదంతా ఎక్కువైపోయింది, ఇంకా సోది అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అప్పుడు కొంచెం ప్లాట్లోకి తీసుకొస్తాడు, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. అప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవుతుంది ఆ లాస్ట్ 30 మినిట్స్లో కొంచెం ఎమోషనల్, కొంచెం ఎగ్జైట్మెంట్ అన్నీ బాగుంటాయండి ఆ లాస్ట్ 30 మినిట్స్లో. ఈవెన్ ప్రభాస్ గారి యాక్టింగ్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది ఆ లాస్ట్ 30 మినిట్స్లో. అంతా బాగుండి ఒక మంచి నోట్తో ఎండ్ అవుతుంది అనుకున్నా, అట్లీస్ట్ క్లైమాక్స్ అన్నా. కానీ చెప్పినానండి, ఇవన్నీ ఫీల్ అయ్యేలోపు ఆ విఎఫ్ఎక్స్ ఆ గ్రాఫిక్స్కి మొత్తం చచ్చిపోయింది మళ్ళీ. ఇంకా మొత్తం మళ్ళా మొదటికే వచ్చినట్టు అనిపించింది. అందుకే నేను చాలా డిసప్పాయింట్ అయిపోయినా. అంటే నాకు మెయిన్గా నచ్చినవి ఈ 2 ప్లాట్సే. ఒకటి లాస్ట్లో ఆ 20-30 మినిట్స్ ఆ సీక్వెన్స్, అంటే విఎఫ్ఎక్స్ కాకుండా ఆ సీక్వెన్స్ బాగుంటుంది, అంటే ఆ మైండ్ గేమ్ సీక్వెన్స్ అది.
నెక్స్ట్ ఒక షాడో ఫైట్ అన్నట్టు ఒకటి ఉంటుంది. అది కూడా బాగా అనిపించింది, అంటే కొంచెం కొత్తగా అనిపించింది. ఇంకా అంతకు మించి నాకైతే ఏది కొత్తగా అనిపించలేదు. ఇంకా మెయిన్ హైలైట్ వచ్చేసి, ఎవరన్నా ట్రైలర్లో ఉన్నది ఉన్నట్టన్నా పెడతారు మూవీలో. ట్రైలర్లో ఏం చూపించి మనల్ని ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తారో అవన్నీ పెడతారు. లేదు, ట్రైలర్లో చూపించినవి కాకుండా ఇంకా కొత్తవన్నా ఉంటాయి మూవీలో. దీంట్లో రివర్స్ అనమాట. ట్రైలర్లో ఏవైతే మంచి సీన్స్ ఉంటాయో, ఏవైతే ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసి ఉంటాయో, ఆ సీన్స్ని మూవీలో లేపేసి ఉంటారు. నేనైతే లిటరల్గా కొన్ని సీన్స్ కోసం వెయిట్ చేసిన మూవీలో. ఆ సీన్ ఏది రాలేదు. చాలా మంచి సీన్స్ అండి అవి. ట్రైలర్లోనే చాలా మంచిగా అనిపించినాయి. ఆ సీన్స్ థియేటర్లో బాగుంటాయని చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా, కానీ ఏ సీన్స్ ఉండవు. కొన్ని సీన్స్ చెప్తాను నేను. ఫస్ట్ వచ్చేసి ప్రభాస్ గారి తాత గెటప్ చూపిస్తారు కదండి, ఆ సీన్ ఉండదు. నెక్స్ట్ అప్ సైడ్ డౌన్ అని ఒక కాన్సెప్ట్ మాది చూపిస్తారు ట్రైలర్లో, ఫస్ట్ ట్రైలర్లో. ఆ సీన్ ఉండదు. ఇంకా ప్రభాస్ గారిని చాలామంది ఒక దగ్గర దగ్గర ఒక 50-100 మంది ఇట్లా పుష్ చేస్తుంటారు. ఆ సీన్ ఉండదు. ఇంకా మాల్విక మోహన్ గారు వాటర్లో నడుస్తుంటారు. ఆ సీన్ కూడా ఉండదు. ఈ సీన్స్ అన్నీ చాలా బాగుంటాయి ట్రైలర్లో. ఈ సీన్స్ వాళ్ళు మూవీలో లేపేసినారు. ఏవైతే మోస్ట్ హైప్ తీసుకొచ్చిందో స్టార్టింగ్ నుంచి మూవీ ట్రైలర్స్ అప్డేట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆ సీన్సే వాళ్ళు మూవీలో లేపేసినారు. ఇంకా దీనికంటే వరస్ట్ అయితే అస్సలు ఉండదు నాకు తెలిసి. ఆ మసాలా పాపల సీన్స్, ఆ ఫస్ట్ హాఫ్లో కొంచెం సెకండ్ హాఫ్లో ఆ మసాలా పాపల సీన్స్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఈ సీన్స్ మీద పెట్టి ఆ సీన్స్ అలాగే పెట్టింటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది నాకు. ఎలాగో మూవీ 3 hours 9 minutes ఉంది లెంత్. అదేదో ఫస్ట్ హాఫ్లో ట్రిమ్ చేసి ఇవన్నీ సీన్స్ పెట్టింటే కూడా ఏం కాకుండా కదా. క్లైమాక్స్లో అయితే ఆ విఎఫ్ఎక్స్లు అది అంత చిన్నపిల్లల మాదిరి ఉంటుంది. ఆ విఎఫ్ఎక్స్ అంతా అది నాకైతే అసలు ఎక్కలేదు క్లైమాక్స్లో. ఇంకా కొన్ని ఒక చక్రాస్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ విఎఫ్ఎక్స్ అయితే ఇంకా నన్ను అడిగితే ఇక్కడ ఇవి ఉంటాయి కదా, యోగా సెంటర్స్ అవి ఉంటాయి కదా, అక్కడ ఆ విఎఫ్ఎక్స్ షార్ట్స్లో ప్రభాస్ గారిని చూపిస్తారు. వాళ్ళు పెట్టుకుంటారు కదా ఇప్పుడు ఇట్లా చక్రాస్ అన్నీ, ఒక 5-6 చక్రాస్ ఉంటాయి మన బాడీలో ఉన్నట్టు. నెక్స్ట్ టైం నుంచి వాళ్ళ బొమ్మలు తీసేసి మన ప్రభాస్ గారి స్క్రీన్ షాట్ తీసి అక్కడ పెట్టొచ్చు. సేమ్ అట్లే అనిపించింది నాకైతే ఇట్లా తల పట్టుకున్న, ఇందులో మీరు చేసిన విఎఫ్ఎక్స్ ఏంటి, ఈ మూవీ బడ్జెట్ ఏంటి, మీరు పెడుతున్న విఎఫ్ఎక్స్ ఏంటి అనిపించింది నాకు. మూవీ బడ్జెట్ 400 నుంచి 450 crores అండి. అందులో ఒక 100 crores ప్రభాస్ గారికి పోయినా, మిగతా ఆ సెటప్కి, మూవీ సెటప్కి, మొత్తం క్యాస్ట్కి, క్రూకి ఇంకో 150 crores పైన 250 crores ఇక్కడ అయిపోతే ఇంకా 200 crores ఉంటాయి. ఆ 200 crores బంగారం లాగా విఎఫ్ఎక్స్ అయిపోయచ్చు. విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ఏదైనా సరే. కానీ అది ఎట్లుంటుందంటే నన్ను అడిగితే ఆ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్కి బాగా అంటే తిప్పి కొడితే 10-15 కోట్లు కూడా ఖర్చు చేయలేకుంటారు వీళ్ళు. మూవీ బడ్జెట్ ఏమో ఇంత, మళ్ళీ వీళ్ళు మేము ఏదో ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ చేసినాము అని చెప్పి మళ్ళీ పోయి హైక్స్ అడగడము, మూవీ టికెట్స్ రేట్స్ పెంచడం. దీనికి వీళ్ళు పెట్టిన బడ్జెట్కి, వీళ్ళు ఇచ్చిన స్టఫ్కి, వీళ్ళు పెట్టిన టికెట్ ప్రైజింగ్స్కి అసలు ఏ దానికి సింక్ ఉండదండి. అండ్ ఉత్త ప్రభాస్ గారి ఇమేజ్తో జస్ట్ ఒక దోచుకోవడం అంటే ఎలా అంటే ఇలాంటి మూవీస్ చేస్తున్నారు. అది కూడా అలాగే వచ్చి దోచుకున్నారు. నెక్స్ట్ రాధేశ్యామ్, ఇప్పుడు ఇది. ఖచ్చితంగా అయితే ప్రభాస్ గారి తీయాల్సిన మూవీ అయితే కాదు ఇది. మీరు ప్రభాస్ గారి లెవెల్కి తీయాల్సిన మూవీ అయితే అస్సలు కాదు. టైప్ 2 హీరో కంటెంట్ మూవీ ఇది. మరి ఆ బడ్జెట్తో పోనీ ప్రమోషన్స్ అయినా చేసినానంటే అది కూడా లేదు. డైరెక్టర్ గారితో ఒక 10-15 ఇంటర్వ్యూలు ఇప్పించినారు. అతని ఇంటర్వ్యూలో చేసింది అంతా ఇంత కాదండి రచ్చ. ఇంకా మామూలు రచ్చ చేయలేదని. ఏమన్నంటే ప్రభాస్ గారు ఓన్లీ క్లోజప్ షాట్స్ చేసినారు, మొత్తం లాంగ్ షాట్స్ అన్ని డూపే చేస్తారని అతనే చెప్పినాడు. ఇంకా ముగ్గురు హీరోయిన్స్ కావాలని ప్రభాసే అడిగినారని చెప్పినాడు. సాంగ్స్ కావాలని ప్రభాసే అడిగినారని చెప్పినారు. అన్నీ ప్రభాసే అడిగితే ఇంకా నువ్వు స్టోరీ ఏం రాసినావు అని అనిపించింది నాకు. సినిమా వచ్చినప్పుడు నేను అదే ఫీల్ అయినా, మొత్తం ప్రభాస్ గారే చేసింటే ఇంకా స్టోరీ నువ్వు రాసుకున్నా అది కూడా ప్రభాస్ గారే ఇచ్చారని అనిపించింది నాకు. ప్రభాస్ గారు ఫైటింగ్ సీన్స్ అవి డూప్స్ చేశారని చెప్పారు కదండి, దాని మీద కూడా మీరే చేశారని చెప్పారు. మూవీలో కనిపిస్తున్నాయి కూడా. మెయిన్గా క్రొకడైల్ ఫైట్ దగ్గర కొన్ని ఫైటింగ్ సీక్వెన్స్ అక్కడ ప్రభాస్ కాదని క్లియర్గా కనిపిస్తుంది. అట్లీస్ట్ ఎడిటింగ్లో అయినా కరెక్ట్ చేయొచ్చు కదండి. అంటే అట్లీస్ట్ ఎడిటింగ్ మీరు చేపించినారు, డూప్స్ అనేది చేపించినారని చెప్తున్నారు, అట్లీస్ట్ ఎడిటింగ్లోనే కరెక్ట్గా పెట్టవచ్చు కదా. అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎడిటింగ్లోనే బాగా చేసింటే బాగుండి అనిపించింది నాకు. అక్కడ నాకైతే ఒక 2-3 షార్ట్స్లో అక్కడ ప్రభాస్ కాదని ఖచ్చితంగా క్లియర్గా తెలిసిపోయింది నాకు, జస్ట్ నార్మల్గా చూస్తుంటే కూడా. లాస్ట్ క్లైమాక్స్ అంతా అయిపోయినాక పార్ట్ 2కి అక్కడ ఒక జోకర్ గెటప్ వేయించి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జోకర్ గెటపే సెట్ కాలేదు, దాన్ని పెట్టినారు. మెయిన్గా జోకర్ గెటప్ వేయించిన తర్వాత కూడా చేతిలో సుత్తే పట్టుకొని ఉంటారు కదండి, అది కూడా ఒరిజినల్ కాదండి. అది ఉంటుంది కదా, అది ఇలా కంప్లీట్గా ధర్మక్కలు మాత్రం ఉంటుంది ఇది హ్యాండిల్ పట్టుకునేది. నాకైతే అసలు మీరు ఎక్కడ కాన్సన్ట్రేట్ పెట్టి తీలే అనిపించింది మూవీని. ఇట్లాంటి కొన్ని షార్ట్స్ చూస్తే, మరి అంతా కాదు బట్ ఇలాంటి కొన్ని షార్ట్స్ చూస్తే, నువ్వు జోకర్ గెటప్ వేయించినావు బాగానే ఉంది. నువ్వు ఎంత జోకర్ గెటప్ వేపిస్తే మాత్రం పార్ట్ 2లో
రాజా సాబ్ సర్కస్ అని పెట్టాలా అంటే ఇప్పుడు జోకర్ గెటప్ ఇప్పించి పాటలో సర్కస్ చేపిస్తారా ప్రభాస్ గారితో? నాకైతే అదే ఫీలింగ్ అనిపించింది. పార్ట్ 2 అసలు అవసరమే లేదండి ఈ సినిమాకి. ఏదో ఒక కావాలని వాళ్ళు వదులుకున్నారు అంతే. ఒకవేళ భారీ హిట్ అయితే పార్ట్ 2 చేసుకుందాం అనుకున్నారు. భారీ హిట్ కావాలంటే మంచిగా చేయాలి ఫస్ట్. అందుకే వాళ్ళకే నమ్మకం లేక ఒక జస్ట్ ఒక పార్ట్ 2 అని పెట్టేసినారు అంతే. కొద్దిలేండి ఇంకా మాట్లాడుకుని పోతే చాలా ఉంటాయి మూవీలు ఇలాంటివి. నాకైతే ఏ మాటకి ఆ మాటకి కానీ ప్రభాస్ గారు మాత్రం చాలా బాగా యాక్ట్ చేశారు. లాస్ట్ 30 మినిట్స్ నాకు చాలా బాగా అనిపించింది. తన యాక్టింగ్ లైక్ కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కొంచెం ఎమోషనల్ సీన్స్ చేయడం కానీ, చక్రం సినిమాలో కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి కదా, అలా ఎప్పుడు యాక్షన్ రూల్స్ కానీ మా సినిమాలు నుంచే చేసుకుంటా ఇప్పుడు ఫైటింగ్స్ అవి ఆ సీక్వెన్సే ఉన్నాయి లాస్ట్ కంపేర్ చేసే మూవీస్లో. ఈ మూవీస్లో ప్రభాస్ గారి యాక్టింగ్ చాలా ఎమోషనల్గా అనిపించింది నాకు లాస్ట్ 30 మినిట్స్. ప్లస్ అంటే చెప్తున్నాను, మూవీ కంప్లీట్ ప్లస్ వచ్చేసి ప్రభాస్ గారే, అంతకుమించి ఏం లేదండి మూవీలో. దట్స్ ఇట్ గైస్. మీరు మూవీ చూసినట్లయితే మీకు ఏమనిపించిందో నా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా బాబాయ్.